భారతదేశానికి వచ్చేటప్పటికి ఒక భయమే. ఒకప్పుడు ఇరాక్ మీదన అమెరికా, యూరప్ దేశాలు చేసిన దాడి, ఇరాక్ కువైట్‌ని ఆక్రమించుకోవడం, దానికి ప్రతిగా అమెరికా రంగంలోకి దిగి ఆ కువైట్‌ని కాపాడి ఇరాక్ సద్దాం హుస్సేన్‌ని లేపేయడం, ఇదంతా ప్రత్యక్షంగా చూసినోళ్ళం. ఆ చిన్న వయసులో ఉన్నటువంటి సందర్భంలో. స్కడ్ మిస్సైళ్ళు, పేట్రియాట్ మిస్సైళ్ళు ఈ పేర్లు విన్న రోజులప్పుడు. అదే సందర్భంలో యుద్ధం ఎక్కడో జరిగేది మనకేంట్లే అనుకోవడానికి లేదు. ఆ టైంలో ధరలు పెరిగిపోయినాయి. ఆ టైంలో పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. అట్లాగే ట్రాన్స్‌పోర్టేషన్ ఆగిపోయింది. విమానాలు ఆగిపోయినాయి. మనోళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ పనిచేస్తున్న మనోళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కోల్పోయినాయి అన్నది ఆ రోజుల్లో వినేవాళ్ళు. ఇప్పుడు మన కళ్ళెదురుగుండా చూస్తున్నాం గల్ఫ్ దేశాల్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. వందలు, వేలు కాదు. లక్షల మంది ఉన్నారు మనోళ్ళు. యుద్ధం గనక ముదిరి పాకాన పడితే అందరిని మన దేశానికి తీసుకురావాలి. కనీసం 50 లక్షల మంది